అవును. అప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయి కౌంటింగ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగు పెట్టనీయలేదు నియోజకవర్గంలో. నియోజకవర్గంలో. హ్మ్. అంటే ఖచ్చితంగా ఇలా విజయం. హ్మ్. ఇంతవరకు మావాడు అని రొమ్ము చీర్చుకున్నటువంటి వాళ్ళకి అదొక నెగిటివ్. నిజంగా అంత బలం ఉంటే ఓడించి చూపించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే అయిపోయేది కదా, కానీ అది జరగలేదు కదా. అంటే టోటల్ బలం ఉంటే. పార్లమెంట్లోనే కదా, పార్లమెంట్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. హ్మ్. క్రాస్ ఓటింగ్ కాకపోతే అది కూడా గెలిచేసేవాళ్ళు. హ్మ్. అసెంబ్లీ స్థానాలు వీళ్ళే గెలిచారు. అవును అవును. హ్మ్. ఇదివరకు కూడా చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశమే గెలిచేది. ఇప్పుడు హ్మ్. కుప్పం మెజార్టీని బేస్ చేసుకుని గెలిచేది. హ్మ్. అదే తిరుపతి పార్లమెంటు ఎప్పుడు వేరే వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఈ దఫా కూడా ఈ రెండు ఇదే ఇప్పుడు పార్లమెంట్ తిరుపతి పార్లమెంటు గెలిచారు. హ్మ్. ఇటు రాజంపేట వీళ్ళు గెలిచారు పార్లమెంట్. హ్మ్. ఈ రెండు అంటే అభ్యర్థి కూడా మైనస్ ఏమో. కిరణ్ కుమార్ రెడ్డిని టీడీపీకి సంబంధించిన లీడర్గా చూడలేరు కదా, కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కిరణ్ నాయకుడు కానీ. కుమార్ రెడ్డి కాబట్టి అక్కడ దాకా వచ్చాడు. ఎంత కేవలం 40,000 అవును మెజార్టీనే కదా అవును. తేడా. హ్మ్. హ్మ్. ఇదివరకు లక్షల్లో తేడా. అవును 2 లక్షలు ఇంతకు ముందు. 2 లక్షలు. పురంధేశ్వర్ గారు అవును. పోటీ చేసినప్పుడు అప్పుడు చాలా తేడా కదా. అవును. ఓన్లీ చివర్లో క్రాస్ ఓటింగ్ అన్నటువంటిది దెబ్బతీసింది తప్పించి హ్మ్. లేకపోతే అయ్యేది కాదు. అవును. లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి ఆ స్థాయి దాకా వచ్చాడు. దగ్గర వరకు వచ్చాడు దాదాపుగా. పార్లమెంట్ నియోజకవర్గం 40,000 అంటే తక్కువే. కానీ గతంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడడం పెద్దిరెడ్డి రామచంద్ర